రూపాయల వస్తువు 50కే వస్తుందంటే చాలు దాని నాణ్యత పనితీరు గురించి ఆలోచించకుండా వెంటనే కొనుగోలు చేస్తూ ఉంటాం. ఆ తర్వాత నకిలీదని తెలిసాక మోసపోయామని బాధపడతాం. ఆశ కంటే అత్యాశ ఎంతో ప్రమాదకరం. మనుషుల్లో ఉన్న ఆ అత్యాశను ఆసరాగా చేసుకొని మోసగాళ్ళు ఎప్పటికప్పుడు చెలరేగిపోతున్నారు. ప్రస్తుతం అందరి చూపు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం వైపు ఉంది. దీన్నే అదునుగా మలుచుకున్న ఓ దొంగల ముఠ ఘరానా మోసాలకు పాల్పడింది. ఓ దంపతులను నిండా ముంచింది. గుంటూరు నగరంలోని కొరిటెపాడుకు చెందిన దంపతులకు నెల రోజుల కిందట ఓ ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వాళ్లు మీ దూరపు బంధువులు మాకు పరిచయస్తులే అని మాట్లాడారు. తాము ఏపీ నుంచి కర్ణాటక వెళ్లి బళ్ళారి ప్రాంతంలో స్థిరపడ్డామని, వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల పొలంలో జరిగిన తవ్వకాల్లో బంగారం బయటపడిందని, ఇక్కడమ్మితే ఇబ్బందులు వస్తాయని, అందుకే మీకు తక్కువ ధరకే విక్రయిస్తామని చెప్పారు. దాదాపు అరకిలో బంగారం తమ దగ్గర ఉందని, మీకు చాలా తక్కువ ధరకు కేవలం 12 లక్షల రూపాయలకే ఇస్తామని ఆశ చూపారు. మార్కెట్లో భారీ ధర పలుకుతోన్న బంగారం చాలా అంటే చాలా తక్కువ ధరకే అమ్ముతామని చెప్పడంతో గుంటూరుకు చెందిన దంపతులకు ఆశ కలిగింది. తరచూ కర్ణాటకకు చెందిన వారితో ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాళ్లు. దీంతో తమ వద్ద ఉన్న కొంత బంగారాన్ని ఈ దంపతులకిచ్చారు. వారు ఆ పసిడిని పరిశీలించుకుని నిజమైనదేనని నిర్ధారణకొచ్చాక అరకిలో బంగారం కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చారు. 12 లక్షల రూపాయలు తీసుకుని అరకిలో బంగారం తెచ్చుకునేందుకు దంపతులు కర్ణాటకలోని బళ్ళారి వెళ్లారు. అక్కడ బంగారం విక్రేతలు తమ వద్ద ఉన్న అరకిలో బంగారం ముక్కల్ని దంపతులకు అప్పగించారు. ఎంతో విలువైన పసిడిని అతి తక్కువ ధరకే సొంతం చేసుకున్నామనే ఆనందంతో, ఎంతో ఉత్సాహంతో ఇంటికి చేరుకున్నారు గుంటూరు దంపతులు. ఆ అరకిలో బంగారంతో సరికొత్త డిజైన్లతో నగలు చేయించుకోవాలని అనుకుని ఆభరణాల తయారీదారుడి దగ్గరకు వెళ్లగా ఆ బంగారం పుత్తడి కాదు, రాగి జింకు కలిసిన ఇత్తడి అని తేలింది. మోసపోయామని తెలుసుకున్న దంపతులు బంగారం విక్రేతలకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో తమ ఆశే తమని నిండా ముంచిందని లబోదిబోమన్నారు. డబ్బు పోయిందని పోలీసులకు చెబితే పరువు కూడా పోతుందని మౌనంగా ఉండిపోయారు. ఈ ఘటన జరిగి వారం 10 రోజులు కూడా గడవకముందే బాధిత దంపతుల బంధువులకే తమ వద్ద ఉన్న బంగారం తక్కువకే ఇస్తామని ఓ ఫోన్ కాల్ వచ్చింది. మాటల సందర్భంలో ఆ బంధువులు ఈ దంపతులతో బంగారం కొనుగోలు చేస్తే ఎలా ఉంటుందని సలహా అడిగారు. ఇది కూడా ఆ కర్ణాటక దొంగల ముఠా పని అని గుర్తించిన దంపతులు వెంటనే అరండల్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమకు జరిగిన మోసం గురించి వివరించారు. దీంతో పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా డెకాయ్ ఆపరేషన్ ద్వారా నిందితుల్ని పట్టుకున్నారు. అతనికి ఒక కాల్ రావడం జరుగుతుంది. ఆ కాల్ ప్రకారం వాళ్ళు ఏం చెప్తారంటే, మాకు పొలంలో ఇట్లా తవ్వుతుంటే బంగారు పడింది, ఆ బంగారు మీకు తక్కువ కాస్ట్లో అమ్ముతామని చెప్పేసి మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా పరిచయం చేసుకొని, మీకు తెలుసు, మీరు మాకు తెలుసు అని పరిచయం చేసుకొని వాళ్ళు కాంటాక్ట్ రావడం చేస్తారు. వచ్చిన తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక శాంపుల్ 0.8 grams ఆఫ్ గోల్డ్ శాంపుల్కి ఇస్తారు. అది వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎవరైతే మన కంప్లైంట్స్ ఉంటారో వాళ్ళు వచ్చి చెక్ చేసుకుంటారు, ఒరిజినల్ గోల్డ్ అని చెప్పి తెలుస్తుంది. తెలిసిన తర్వాత వీళ్ళు ప్రొసీడ్ అవుతారు. దాదాపు 1/2 kg ఆఫ్ గోల్డ్ దాదాపు వాళ్ళకు దాదాపు 12 lakhsకి ఇస్తామని చెప్పేసి కూడా ఒక ప్రామిస్ చేస్తే వీళ్ళు దాదాపు 12 lakhs అమౌంట్ దాకా తీసుకెళ్ళిన తర్వాత అక్కడ 1/2 kg ఆఫ్ గోల్డ్ ఇస్తారు. అది తీసుకొచ్చి చెక్ చేసుకున్న తర్వాత అది ఒక ఫేక్ గోల్డ్ అని చెప్పి తెలుస్తుంది. దాంతో వాళ్ళు మోసపోయామని చెప్పి తెలుసుకున్నారు. దాని తర్వాత సబ్సిక్వెంట్గా మనకు డిఫరెంట్ కేసెస్లో ఆ నెంబర్ CDRs పెట్టుకోవడము, తర్వాత ఆ నెంబర్ ఎప్పుడైతే మనకు ఆన్ అవ్వడము, లొకేషన్ దొరకడంతో టెక్నికల్ అనాలిసిస్ చేసుకొని మనం ఒక టీం పంపించడం జరుగుతుంది. టీం పంపించిన తర్వాత వాళ్ళతో టచ్లోకి వచ్చి మేము కూడా ఇట్లా సిమిలర్ టైప్ ఆఫ్ గోల్డ్ కావాలని చెప్పి మనం ఒక డెకాయ్ ఆపరేషన్ లాగా ప్లాన్ చేసిన తర్వాత ఎవరైతే టీం వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళని మనం అప్పుడు టాక్టికల్గా పట్టుకోవడం జరిగిందండి. ముఠాలోని కీలకమైన 2 వ్యక్తుల్ని అరెస్టు చేసి 7 లక్షల రూపాయలను పోలీసులు సీజ్ చేశారు. నిందితులు బళ్ళారి జిల్లా తిమ్మలాపురం గ్రామం విట్లాపురం పంచాయతీకి చెందిన జంబోనాథ, వెంకటేశులుగా గుర్తించామన్నారు. మొత్తం 5 ముఠా సభ్యుల్లో 3 పరారీలో ఉన్నారన్నారు. ఈ ముఠాపై కర్ణాటకలో పలు కేసులు ఉన్నట్లు తమ విచారణలో తేలిందన్నారు.
నిందితులు కర్ణాటక జిల్లా కర్ణాటకలోని బళ్ళారి జిల్లా వాసులు. బళ్ళారి అవుట్స్కట్స్లో వాళ్ళకు ఒక విలేజ్లో సంబంధించిన వ్యక్తులు. ఇక్కడ వాళ్ళు మన రాష్ట్రంతో అయితే మూలాలు ఏం లేవు. వాళ్ళు జనరల్గా ర్యాండమ్గా పీపుల్ని ట్రాప్ చేసి కాల్స్ చేసి ఇట్లా చీట్ చేస్తూ ఉంటారు. మన రాష్ట్రంకి సంబంధించి అయితే వాళ్ళలో ఎవరు మన రాష్ట్రంకి సంబంధించిన వ్యక్తులు కాదు. కానీ మల్టిపుల్ లాంగ్వేజ్ మాట్లాడగలుగుతారు. ప్రతి ఒక్కరితో ఆల్ లాంగ్వేజ్లో మాట్లాడగల కెపాసిటీ ఉన్న వాళ్ళు. సో డిఫరెంట్ పీపుల్ని టార్గెట్స్గా వాళ్ళు యూస్ చేయడం జరుగుతుంది. వాళ్ళు టెస్టింగ్ కోసం ఇచ్చే శాంపుల్ గోల్డ్ ఏదైతే ఉంటుందో అది ప్యూర్ 100% ప్యూర్ గోల్డే ఇస్తారు. దాన్ని చూసేసి ఆ ఒరిజినల్ వాళ్ళు మీరు రిమైనింగ్ ఇచ్చే గోల్డ్ అంతా కూడా సిమిలర్ టైప్ ఆఫ్ ఒరిజినల్ గోల్డ్ ఉంటుందని చెప్పేసి నమ్మొద్దండి. తర్వాత ఇట్లాంటి థింగ్స్ చెప్పినా ఆల్రెడీ నేను ఇందాక చెప్పినట్టు తక్కువ కాస్ట్లో గోల్డ్ ఇప్పిస్తాను కానీ ఇంకోటి మార్గాలతో వాళ్ళు చెప్తున్నా అదంతా ఖచ్చితంగా మోసపూరితంగా జరిగే చర్యలే ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం. నాణ్యమైన నిజమైన బంగారాన్ని ఎవరూ కూడా మార్కెట్ ధర కంటే తక్కువకిచ్చే అవకాశం ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. అప్పులు, ఆర్థిక ఇబ్బందుల వల్ల తక్కువకే అమ్ముతున్నామని చెబితే నమ్మవద్దంటున్నారు. తెలియని వారి దగ్గర నుంచి లేదా ఇళ్ల దగ్గర ఉన్న వారి దగ్గర నుంచి కొంతమంది మాకు అవసరం అని చెప్పి తక్కువ ధరకి ఇస్తామని చెప్పి ట్రైన్లోనో బస్సులోనో ఎక్కడో బయట పరిచయమైన వాళ్ళు గోల్డ్ అమ్మకాలు చేస్తుంటారు. వారి దగ్గర నుంచి ఎట్టి పరిస్థితిలో కొనుగోలు చేయొద్దు. చేయాల్సి వస్తే మీకు కొంతకాలంగా నమ్మకంగా సరుకు ఇచ్చే నాణ్యమైన నమ్మకమైన షాపుల్లో 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత కొనుగోలు చేయండి. తెలియక కొన్ని తాకట్టు నగలు కానీ లేదంటే ఇళ్ల పక్కన వాళ్ళ దగ్గర కొనేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆ గోల్డ్ కేడియమ్మా 22 క్యారెట్ల 18 క్యారెట్ల అసలు బంగారమా కాదా అని చెప్పి ముందు టెస్టింగ్ చేయించుకోండి. మంచి వస్తువు తక్కువ ధరకు ఎవడు అదొకటి గమనించండి చాలు. వచ్చే లాభం 100 రూపాయలు ఉంటే దాంట్లో 50 రూపాయలు తీసుకుంటాను, 75 రూపాయలు తీసుకుంటా తప్ప 100 రూపాయలు తీసేసి ఇవ్వలేము కదా. ఊరికి ఇస్తున్నారంటే ఏదో తేడా ఉందనే అర్థం. ఆ అవగాహన ప్రతి ఒక్క వినియోగదారులో ఉంటే ఈ మోసాలు జరగవు బయట. అసలే బంగారానికి గిరాకీ ఉన్న రోజులు కాబట్టి ఎవరైనా తక్కువ ధరకు బంగారం ఇస్తామంటే నమ్మి మోసపోవద్దని అటు పోలీసులు హెచ్చరిస్తున్నారు.